మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల భూ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ కు పట్టం కడితే హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూభారతి తీసుకొచ్చింది. ఇక భూ వివాదాలే ఉండబోవని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 22A నిషేధిత జాబితాతో జనం నెత్తిన బొప్పి కట్టిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో దశాబ్దాల క్రితం ఇండ్లు కట్టుకున్న వాళ్ల భూములు, ప్లాట్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చేసింది. కాంగ్రెస్ ప్రజా సర్కారు అత్యవసర సమయంలో తమ ప్రాపర్టీ అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో పబ్లిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారు. ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అధికారుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని చెప్పారు. సరే, తప్పు జరిగిపోయింది. ప్రభుత్వం గ్రహించినప్పుడు నెలల తరబడి ఎందుకు ఆలస్యం చేసినట్లు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటికే భారీ సంఖ్యలో బాధితులు రెవెన్యూ అధికారులకు, జేసీలు, కలెక్టర్ల వరకు వేల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయినా వాటిపై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ఆశ్రయించి తమ తరపున కొట్లాడాలని పలువురు కోరిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వమే నిషేధిత జాబితా విషయంలో తప్పులు సరిచేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నామని ప్రకటన చేసింది. ఇప్పుడు బాధితుల నుంచి వేలాది సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో అవి హ్యాంగ్ అయిపోతున్నాయని తెలుస్తోంది. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. మరోవైపు నిషేధిత జాబితా భూములను సరిచేసే పేరు చెప్పి రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ లీడర్లు భారీ అవినీతికి పాల్పడే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే భూముల విలువలో 30% ఇస్తేనే పనిచేస్తామని అధికారులు బెదిరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంత్రి ఆదేశాలతోనే ప్రజల భూములను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చి జలగల్లా పేదల రక్తం పీలుస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా, అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 180059947888. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సింది ఒక్కటే. గతంలో ధరణి ఆన్లైన్ పోర్టల్లో భూముల రికార్డులు తారుమారైనప్పుడు వాటిని సరిచేసుకునే క్రమంలో జనం పడ్డ తిప్పలు కూడా బీఆర్ఎస్ ఓటమికి ఓ ప్రధాన కారణం. ఇప్పుడు మళ్లీ పబ్లిక్ ను నానా అవస్థలు పెడితే కాంగ్రెస్ కు అదే గతి పట్టినా ఆశ్చర్యం లేదు. సో ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా, రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఎవరి భూములపై వారికి హక్కులు దక్కేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న 22A నిషేధిత జాబితా విషసర్పమై కాటేయడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.